పంచగ్రహ కూటమి వస్తుంది 18వ తారీఖు నాడు. చాలామంది పంచగ్రహ కూటమి అంటే 15వ తారీఖు అని రాస్తున్నారు. ఇంకేం చెప్తాం? పంచగ్రహ కూటమి వలన కొన్ని రాసులకు మంచి జరుగుతుంది, కొన్ని రాసులకు చాలా దుష్ఫలాలు కలుగుతాయి. నేను మీకు తారీఖు నాడు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. మనిషి పరంగా, గ్రామ పరంగా, జిల్లా పరంగా, రాష్ట్ర పరంగా, దేశపరంగా, విదేశపరంగా ఏమవుతుంది? భయంకరమైన అనర్థాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, అమెరికా, రష్యా అగ్రరాజ్యాలు, చైనా కూడా అగ్రరాజ్యమే. ఇప్పుడు ఈ మూడు ఏం చేస్తున్నాయి? పార్టిసిపేట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ అమెరికాకు రష్యాకు పడ్డం లేదు. ఎనీ టైం యుద్ధము, ప్రపంచ యుద్ధము, మూడో ప్రపంచ యుద్ధం అని వాళ్ళు ఇంకా కాలు దూవుతూ ఉన్నారు. ఒకవైపు చైనా తైవాన్ మీద యుద్ధం చేస్తూ అమెరికాతో పెట్టుకుంటా ఉంది. మళ్ళీ ఇంకా రష్యా, అమెరికా, చైనా యుద్ధము చేసినప్పుడు భారత్ బుధునిలాగా తటస్థంగా ఉండలేదు. ఇండియాను కూడా లాగుతారు. ఏమయ్యా మోడీ, నువ్వు బుధునిలాగా తటస్థంగా ఉండవాక అని, కమాన్ టెల్ మీ, ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తావు, జాగ్రత్త అని ఇద్దరు హెచ్చరిస్తారు. ట్రంప్ హెచ్చరిస్తాడు, పుతిన్ హెచ్చరిస్తాడు. ఇప్పుడు ఆ గందరగోళంలో ఉన్నాడు పిఎం కూడా. చూశారా? చిన్న విషయాలు కాదు ఇవన్నీ. ఎందుకని అంటే 18వ తారీఖు నాడు సినిమాలు ఉంటాయి కొంతమందికి. ఇంకా డబ్బు ఇంక పడుతుంది వచ్చి, ఇంకా నువ్వు ఊహించలేవు. కొంతమందికి దెబ్బలు పడతాయి, నువ్వు ఊహించలేవు. చూసారా? సీరియస్నెస్ అట్లా ఉంటుంది. ఎందుకని అంటే ఇదిగో మకర రాశి ఇప్పుడు రోల్ చేస్తుంది. 13వ తారీఖు నాడు శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని కంటే ముందే ప్రవేశిస్తున్నాడు చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, 14వ తారీఖు నాడు రాత్రి 9:11 సూర్యుడు ప్రవేశిస్తాడు. ఒక సిద్ధాంతం ప్రకారం. లేదండి 3 గంటలు అన్నారనుకోండి, సరే అట్లే అనుకో. ఏదైనా 14వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 16వ తారీఖు నాడు కుజుడు ఎంట్రీ అవుతాడు. చూసారా? కుజుడు ఎంటర్ అయ్యాడంటే ఇంక అయిపోయింది సినిమా వాడికి. కుజుడు అంటే ఎవరు? యుద్ధకారక. ఊరుకోడుగా చెమటలు పట్టిస్తాడు ఆయన, ప్రేరేపణలు ఇస్తాడు. కమాన్, నీకు ధైర్యం లేదా, సిగ్గు లేదా, పట్టవయా అంటాడు. కాబట్టి 16వ తారీఖు నాడు ఎవరు వస్తాడు? కుజుడు వస్తాడు. 17న బుధుడు వస్తాడు. ఈ బుధుడు వచ్చినప్పుడు దేశాలకు దేశాలు, నాకు ఎందుకు వచ్చిందిరా, గోడ మీద పిల్లలాగా ఉందాం అంటాడు. ఇక 18వ తారీఖు నాడు చంద్రుడు ఎంట్రీ అవుతాడు. చూశారా బాబు? అంటే అర్థం ఏమిటిది? శుక్ర, సూర్య, కుజ, బుధ, చంద్ర గ్రహాల కూటమిని పంచమగ్రహ కూటమి అని అంటారు. చాలామంది ఏం చేస్తున్నారంటే 15 అని రాస్తున్నారు. తప్పది, 18. మొత్తం ఎంట్రీ కావాలి కదా మకర రాశిలోనికి.